AWS క్లౌడ్లో EC2 ఇన్స్టెన్స్ ఎలా లాంచ్ చేయాలో చూద్దాం. AWSలో లాగిన్ అయ్యి అండ్ go to the search bar and search EC2 సెర్చ్ చేసి అండ్ ఇక్కడ EC2 డాష్బోర్డ్, ఇది డాష్బోర్డ్లో చూస్తే EC2 రన్నింగ్ ఇన్స్టెన్స్ ప్రజెంట్ ఏమైనా ఇన్స్టెన్స్ రన్నింగ్ అవుతుందా, లేదు, 0. ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలా ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోవాలి కాబట్టి సో ఇన్స్టెన్స్లోకి వెళ్ళి ఇన్స్టెన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ క్లిక్ చేసి అండ్ నేమ్ ఏదైనా సమ్ ర్యాండమ్ నేమ్ like my first instance అని ఇచ్చి అండ్ నేను ఉబుంటు సర్వర్లో లాంచ్ చేస్తున్నాను అండ్ AWSలో లాంచ్ చేయొచ్చు, లినక్స్ మ్యాక్లో లాంచ్ చేయొచ్చు, రెడ్ హ్యాట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అండ్ నేను ఫ్రీ టైర్ ఎలిజిబిలిటీ తీసుకుంటున్నాను అండ్ యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్. నేను ఫ్రీ టైర్లోకి వెళ్తున్నా అండ్ కీపేర్ ఎగ్జిస్టింగ్ కీపేర్, ఇక్కడ కీపేర్ తీసుకొచ్చి ఎంటర్ ఎనీ నేమ్ ఇచ్చి అండ్ ఐ మీన్ దట్ న్యూ అని ఇచ్చి కీపేర్ అండ్ RSA ఓపెన్ SSHలో కీపేర్ క్రియేట్ కీపేర్ కొడితే అండ్ న్యూ కీపేర్ ఎగ్జిస్ట్ అయిపోయింది. go to that SSH port. ఓకే, పోర్ట్ HTTPని కూడా ఎనేబుల్ చేసాం ఫ్రమ్ ద ట్రాఫిక్ అండ్ బ్రౌజర్లో చెక్ చేసుకోవడానికి ఉంటుంది పోర్ట్ 80 అయితే సింపుల్గా. అండ్ go to advanced details. ఇక్కడ సింపుల్ HTML స్క్రిప్ట్ ఇవ్వచ్చు, కెన్ యూస్ దట్ సింపుల్ HTML స్క్రిప్ట్. ఓకే, లాంచ్ ఇన్స్టెన్స్. ఆల్ ఇన్స్టెన్స్ కొడితే అండ్ ఇన్స్టెన్స్ పెండింగ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, పెండింగ్ లాంచ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైమ్, కొంచెం టైం ఇస్తే వెయిట్ చేద్దాం. అండ్ ఇన్స్టెన్స్ లాంచ్ అయిన తర్వాత మనకి ఇక్కడ రన్నింగ్ అని కనిపిస్తుంది. ఇట్స్ వర్కింగ్ బట్ 2x2 చెక్ ఇంకా అవ్వలేదు. చెక్ స్టాటస్టిక్ ఇన్స్టలేషన్ అవుతుంది బట్ మనం చెక్ చేద్దాం. ఇట్స్ పబ్లిక్ ఐపీని కాపీ చేసి నొక్కితే బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే తెలుస్తుంది ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. ఇంకా ఇన్స్టలైజ్ అవ్వలేదు, చూసారు కదా, ప్రజెంట్ ఇంకా అవ్వలేదు. వెయిట్ ఫర్ ఇనిషియలైజింగ్. ఆఫ్టర్ ద ఇనిషియలైజింగ్ అయిన తర్వాత HTML కోడ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూపిస్తుంది వాట్ వీ హ్యావ్ గివెన్ అనేది. యూ సీ దట్ పేజ్ రిఫ్రెష్ చేశాను, చూపిస్తుంది మనం ఇచ్చిన HTML బేసిక్ కోడ్ అపాచీ 2 ఉబుంటు సర్వర్ది ఇక్కడ చూపిస్తుంది. ఇట్స్ వర్కింగ్ నౌ. వర్క్ అవుతుందా లేదా అని. ఇట్స్ వర్కింగ్. సింపుల్ పబ్లిక్ ఐపీ తీసుకుని చెక్ చేశాను వర్క్ అవుతుందా లేదా అని. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద EC2 and there's security groups, networking, storage, statistics ఇవన్నీ ఉంటాయి. అనదర్ వీడియోలో మనం చెక్ చేద్దాం వాట్ ఈస్ వాట్ అనేది. ఓకే, దట్స్ ఆల్.
for today. Thank you.